ప్రశ్నించే విద్యార్థులపై కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. విద్యారంగ సమస్యలపై ప్రశ్నిస్తే విద్యార్థులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సంక్షోభానికి దారితీసిన పరిస్థితిపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై విద్యార్థుల పోరాటం చేస్తే అక్రమ కేసులు ఫైల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రశ్నించే గొంతుకులను అణచివేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై పోలీసుల చేత కేసులు నమోదు చేసిన భయభ్రాంతులకు గురి చేస్తోందని అన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో విద్యార్థి విభాగం నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. విద్యా వ్యవస్థను రేవంత్ సర్కార్ భ్రష్టు పట్టించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న విద్యార్థులపై అడ్డగోలుగా కేసులు నమోదు చేస్తున్నారని వివరించారు. సోషల్ మీడియాలో నల్లబాలు రీట్వీట్ చేస్తే కేసు పెట్టారని గుర్తు చేశారు. మీడియా సంస్థల ముందు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళితే అక్రమ కేసులు నమోదు చేశారని విరుచుకుపడ్డారు. గెల్లు శ్రీనివాస్ భార్య గెల్లు శ్వేత ఇంటిలో ఉండగా పోలీస్ స్టేషన్కు పిలవడం రాష్ట్రంలో నెలకొన్న రాచరిక పరిస్థితులకు నిదర్శనమని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనలో పోలీసులు బడుగు బలహీన వర్గాలపై కేసులు ఫైల్ చేస్తున్నారని వివరించారు. భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో కొనసాగుతున్న అణచివేత పరిపాలనపై ఎందుకు నోరు మెదపడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి 20 నెలల్లో విద్యారంగం అధపాతాళానికి చేరిందని కేటీఆర్ విరుచుకుపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడే బీఆర్ఎస్వి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. విద్యార్థి నాయకులకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని స్పష్టం చేశారు. గాయపడిన విద్యార్థి నాయకుడు మేడ్చల్ జిల్లా కోఆర్డినేటర్ నర్సింగ్తో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు. విద్యారంగ సమస్యలపై పోరాడే ప్రతి ఒక్క విద్యార్థి విభాగం కార్యకర్తకు మొత్తం పార్టీ అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.